ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. నవగ్రహాలకి సంబంధించి దోషాలున్నాయి. అంటే ఎవరి జాతకంలోనే నవగ్రహాలు దోషభూయిష్టంగా ఉంటాయంటే కాదు. కానీ మేజర్ గ్రహాలు శని ఇబ్బంది పెడుతున్నాడు, మీ జాతకంలో గురువు ఇబ్బంది పెడుతున్నాడు, రాహుకేతులు ఇబ్బంది పెడుతున్నానంటే ఏంటి బాబు మా జాతకంలో ఇన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయా అని చెప్పి భయపడే వాళ్ళు ఉంటారు. ఇది అది అని కాకుండా అసలు నవగ్రహాలు కూడా మనల్ని అనుగ్రహించాలి అని అంటే ఏదైనా మంచి మార్గం ఉందండి? తప్పకుండా అమ్మ. ఏ గ్రహము ఎవ్వరిని ఇబ్బంది పెట్టదు వాస్తవానికి కూడా. మన ఆచిట్యూడు, మన పద్ధతి అంతే. ఏలినాటి శనిలో టాప్ పొజిషన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా. ఇదే రాహుకేతు యొక్క పీరియడ్‌లో గాని, ఈ యొక్క రాహు దోషంలో ఉన్నా కూడా అద్భుతమైనటువంటి స్టార్‌లు అయిన వాళ్ళు ఉన్నారు. అవును. మనము ఎంత మౌనంగా ఉంటామో, మనము ఎంత ఓపికగా ఉంటామో, మనం ఎవరికి ఎంత మర్యాద ఇస్తామో. ఇప్పుడు ఇంట్లో తాతగారు ఉన్నారు. తాతగారు టిఫిన్ చేశారా అండి? టాబ్లెట్స్ వేసుకున్నారా అండి? ఒక 5 నిమిషాలు. ప్రేమతో. నాన్నగారున్నారు. ఉమ్. నాన్నగారితో అంటే ఇన్ని బాండింగ్స్ అన్నీ మనకి ఇంట్లోనే ఉన్నవి. సో, దీనికోసము ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి ఏమో చెయ్యండి అని కూడా నేను చెప్పట్లేదు. ఉమ్. ఇంకొక విషయం ఏమిటి అంటే మొన్న వారెవరు గరికపాటి నరసింహ శాస్త్రి గారు చెప్పినటువంటి విషయంలో విదేశీ కుక్కలని మన ఇంట్లో ఉన్నవి మన విదేశీ కుక్కలు మన బెడ్ మీద ఆ! ఉన్నాయి. మన తల్లిదండ్రులేమో, ఇక్కడనో మన పిల్లలేమో మన పిల్లలేమో విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఉన్నారన్నట్టుగా. ఎందుకు ఈ విషయం అంటే మొన్న సమ్మక్క సారక్క జాతరలో కుక్కకు తీసుకువెళ్ళి ఆమె ఒక అమ్మాయి బెల్లం పెట్టింది. బెల్లము, బంగారమా? బంగారం హ్మ్. చూపించింది. అంటే చెప్తున్న విషయం అట్లా ఉన్నది పరిస్థితి కనుక మనము చేతులారా మనమే చేసుకుంటున్నాం ఇక్కడ. దోషాలను మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అవును. స్నానం చేయలేదు ఒక రోజు మొత్తం. ఏమైతది? కంప కొడుతుంది. దానివల్ల ఏ గ్రహం ఎఫెక్ట్ అవుతుంది? మెయిన్ శుక్రుడే. అంతేగా. నువ్వు ఎంత నీట్‌గుంటే అంత నువ్వు ఎగ్జాక్ట్. సూపర్. ఇట్లా ప్రతీదీ. అసలు పొద్దున్నే స్నానం చేయకుండా ఉండేవాళ్ళు కూడా లేజీగా పిల్లలు ప్రత్యేకంగా. హ్మ్. సో, ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఏమిటి అంటే ఇలాంటి సందర్భాలలో నీట్‌గా ఉండండి. హ్మ్. నీట్‌గా ఉండేటువంటి వారికి, పద్ధతిగా ఉండేటువంటి వారికి ఇవి అవసరం లేదు. మంచిగా ఉండండి సరిపోతుంది. హ్మ్. సో, ముఖ్యంగా సూర్యునికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండేటువంటి వారు గాని, సూర్యుడు జాతకంలో కొంత బాగా లేడు అని అనుకునేటువంటి వారు కుంకుమ పువ్వు లేదా మందారం పుష్పము కొన్ని ఒక బకెట్‌లో వేసుకొని గోరువెచ్చగా అంటే లైక్ మనకు హాట్ వాటర్ అంటే ఇప్పుడు ఇవాళ రేపంతా మనకు ఇదేంటి గీజర్. గ్లీజర్లు అందులో మనం గీజర్. వేయలేం గానీ, కొంత వేడి నీళ్ళల్లో ఇవి మరిగించి స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. హ్మ్. ఇది సూర్యునికి సంబంధించిన అనుగ్రహం ఓహ్! లభిస్తుంది. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. సో, కుంకుమ రెండవ పువ్వు. కొంచెం ఒక్క రెబ్బ చాలు. అయితే రోజు చేయాలంటారా? సూర్యుని కొన్నాళ్ళ పాటు. ముఖ్యంగా ఆదివారం మాత్రం మస్ట్. ఓకే. రోజు మీరు చేస్తాము ఓపిక ఉందంటే మంచిదే ఇంకా. ఓకే. సో, ఇక చంద్రునికి సంబంధించింది ఉంది అనుకుంటే పాలు గాని, పెరుగు గాని హ్మ్. ఒక్క డ్రాప్ ఒక డ్రాప్ అట్లా సరిపోతుందా? వేసుకొని హ్మ్. హాట్ వాటర్‌లో కాస్త అదే మామూలుగా నీళ్ళలో వేసి మరిగించిన తర్వాత మామూలు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయవచ్చు. స్నానం చేసే ఓపిక లేకున్నా కూడా హ ముఖమైనా కడుక్కోండి. హ్మ్. ఎనర్జీ వస్తూ ఉంటుంది. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి మనకు బిల్వ ఆకులు కావచ్చును, లేదా మనకు ఆ యొక్క బిల్వ ఆకుకు సంబంధించినటువంటి పొడైన ఎండిన తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క పొడినైనా కూడా నీటిలో చక్కగా కూడా వేడి మామూలుగా వాటర్‌లో వేసి మరిగించాలి. ప్రతీదీ నేను చెప్పేదంతా మరిగించాలి. నీటిలో మరిగించి మామూలు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి. లేదా ముఖం కడుక్కోండి. అదే విధంగా ఇది ఏ గ్రహానికండి? కుజుడు. కుజుడికి సంబంధించి. కుజునికి సంబంధించింది బిల్వదళాలు. హ్మ్. బుధుడు. బుధ దోషం ఉంది. మాకు వెన్నెముక లేదా నడుముకు సంబంధించింది బ్యాక్ బోన్ రిలేటెడ్ గాని, కొంత రిలేషన్‌షిప్‌లో బ్రేకప్స్ వస్తున్నాయి అనుకున్న, రిలేటివ్స్‌తో గొడవలొస్తున్నాయి అనుకున్న, కొంత అష్టమ బుధుడున్న, బుధుడు నీచలో ఉన్న వీరందరూ కూడా మనకు కుదిరితే ఎక్కడికైనా సముద్రం వైపుగా వెళితే సముద్రపు నీళ్లు తెచ్చుకోండి. లేదా రాళ్ళ ఉప్పును గాని, లేదా గంగా నీటిని గాని మీరు నీటిలో మరిగించుకొని అందులో వేసి స్నానం చేసుకోండి మామూలు వాటర్‌లో. నెక్స్ట్ గురువుకు సంబంధించింది.
గురు దోషము, గురు రాహువుల కలయిక ఇలాంటివి ఉండేటువంటి వారు తప్పకుండా మనకు నల్ల యాలకులు దొరుకుతవి. అంటే ఇలాచీలు బ్లాక్ రిలేటెడ్ ఉంటాయి ఓహ్! కొన్ని ఇలాచీలు. ఓకే. ఈ ఇలాచీలను హాట్ వాటర్ అంటే అదే నీటిలో మరిగించిన తర్వాత ఈ వాటర్‌ను కొంత చల్లటి నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. అదే విధంగా శుక్రునికి సంబంధించినటువంటి దోషము. శుక్రుడు అంటేనే ఇగ అది నవ్వొస్తది మీకు. మామూలు పవర్ గాదు. నవ్వు కాదు. అదే శుక్రుడంటే చెప్తున్నాను. శుక్రుడే. అంతే. ఆ! మామూలు ఇలాచీలు మనకుండేటివి. ఆ! సో, ఇలాంటి ఇలాచీలను కొంచెం పొడిగా చేసి స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకొని. నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఏదైనా గోరువెచ్చని నీరే. హ్మ్. శుక్రుడు యాక్టివేట్ అవుతుంది. 100%. ఎందుకంటే శుక్రుడు అసలు ఆ ఫీలే వేరు. రెండవది ఇక లగ్జరీ అది. అంతే. దుర్గా అమ్మవారుకు బెల్లంతో చేసినటువంటి పానకం గాని, బెల్లపన్నం పైన గాని ఈ యాలకుల, హ్మ్. ఇలాచీల యొక్క పొడిని వేస్తారు. వేసి పెడితే అసలు ఆ స్మెల్ గాని అది మహా అద్భుతం. అంతే. ఇక నెక్స్ట్ శనైశ్చరునికి సంబంధించింది ఏమిటి అంటే కొంత ఒక రవ్వ నల్ల నువ్వులనే, వాటర్‌లో వేసి బాగా మరిగించేసి మీరు మామూలు వాటర్‌లో కలుపుకొని స్నానాది కార్యక్రమాలు చేయండి. శనైశ్చరునికి సంబంధించింది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, సప్తమ శనితో ఉండేటువంటి వారు. ఇక రాహువుకు సంబంధించింది ఏమిటి అంటే మనకిక్కడ సాంబ్రాణి, హ్మ్. మైషాచి అని చెప్పి మైషాచి, గుగ్గిలం, సాంబ్రాణి లైక్ ఇవన్నీ ఒకటే మనకు. ఇది లైట్‌గా పొడిగా చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా వాటర్‌లో వేసి హాట్ వాటర్ చేసి మామూలుగా చన్నటి నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఇక కేతువుకు సంబంధించింది ఏమిటి అంటే ఈ యొక్క గరక నీటిని మనము వాటర్‌లో వేసి చక్కగా కూడా వేడి నీళ్ళగా మరిగిన తర్వాత ఈ నీళ్ళల్లో కొన్ని చన్నీళ్ళు కలుపుకొని స్నానం చేయాలి. పూర్తిగా నవగ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు ఉండేటువంటి వారు మీకు మీరు కేతువు ఏంది మోక్షకారకుడు. శనైశ్చరుడు ఏంది మనకు ఈ యొక్క ఏలినాటి శని. ఎవరున్నారు? ఏలినాటి శనికి చేయండి. గురు దోషాలు. ఇట్లా సూర్యుడు. ఇట్లా ప్రతీదీ కూడా మీరు చేస్తూ ఉండండి. ఎవ్వరు ఏం చేసినా ముందొక 43 రోజులు కంటిన్యూ‌గా చెయ్యండి. రైట్. చేస్తే మార్పొస్తది. ఒక్కసారి చేయగానే కాదు. రైట్. 43 డేస్ చేయండి. రైట్. అద్భుతం అండి. చాలా చక్కగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం. మహాదేవ.